హైదరాబాద్ కరెన్సీ, దక్కన్ సిక్కా ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడినప్పుడు ఒకప్పుడు హైదరాబాద్కు తన సొంత కరెన్సీ, సొంత బ్యాంకు మరియు సొంత ఆర్థిక వ్యవస్థ ఉండేదని మీకు తెలుసా? అంతేకాదు, గోల్కొండ బంగారు నాణేలు వాటి బలమైన విలువ మరియు ప్రపంచ వాణిజ్యం కారణంగా దూరదూరాల వరకు గుర్తింపు పొందాయి. అసలు హైదరాబాద్ కరెన్సీకి అంత ప్రాధాన్యత ఎందుకుండేది? ఉస్మానియా సిక్కా అంటే ఏమిటి? మరది చరిత్రలో భాగంగా ఎలా మారింది? ఈరోజు డెక్కన్ డైరీస్లో హైదరాబాద్ కరెన్సీకి సంబంధించిన ఆసక్తికరమైన మరియు ప్రామాణికమైన కథను తెలుసుకుందాం. 1591లో సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్కు పునాది వేశారు. ఆ సమయంలో గోల్కొండ ప్రపంచంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉండేది. ఇక్కడి నుంచి వజ్రాలు, ఉక్కు, వస్త్రాలు మరియు సుగంధ ద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేవి. అరేబియా, ఇరాన్, యూరప్ మరియు ఆసియా ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వాణిజ్యం కోసం వచ్చేవారు. అదే బలమైన వాణిజ్యం హైదరాబాద్ కరెన్సీకి కూడా అసాధారణమైన ప్రాధాన్యతను తీసుకువచ్చింది. కుతుబ్ షాహీ కాలంలో బంగారంతో తయారైన అత్యంత ప్రసిద్ధ నాణెం హున్ లేదా పగోడా. ఈ బంగారు నాణేనికి ఆ కాలంలోని సాధారణ నాణేల కంటే ఎక్కువ విలువ ఉండేదిగా భావించబడేది. ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ డి థెవెనాట్ తన ప్రయాణ వృత్తాంతంలో గోల్కొండ హున్కు మొఘల్ కాలంలోని అనేక రూపాయలతో సమానమైన విలువ ఉండేదని రాశారు. ఆ కాలంలో గోల్కొండకు ఉన్న బలమైన ఆర్థిక వ్యవస్థకు మరియు ప్రపంచ వాణిజ్యంలో దాని ప్రాధాన్యతకు ఇది నిదర్శనం. కుతుబ్ షాహీ కాలానికి చెందిన కొన్ని బంగారు నాణేలపై స్థానిక హిందూ మతపరమైన చిహ్నాలను కూడా కొనసాగించారు. ఆ కాలంలో స్థానిక సంప్రదాయాలు మరియు సంస్కృతికి గౌరవమిచ్చేవారనే విషయానికి ఇది ఒక సూచన. 1724లో ఆసఫ్ జాహీ కాలం ప్రారంభమైంది. ప్రారంభంలో నాణేలు ముఘల్ చక్రవర్తి పేరుతోనే విడుదలవుతూ ఉండేవి. కానీ 1858 తర్వాత సంస్థానం తన స్వంత గుర్తింపుతో కొత్త కరెన్సీని విడుదల చేసింది. దీనిని హాలీ సిక్కా అని పిలిచారు. ఇది సంస్థానానికి పెరుగుతున్న ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ఒక చిహ్నంగా నిలిచింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో వెండి కొరత ఏర్పడింది. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదుకు తన సొంత కాగితపు కరెన్సీని జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. 1918లో హైదరాబాద్ కరెన్సీ యాక్ట్ కింద తొలిసారిగా ఉస్మానియా సిక్కా నోట్లు విడుదలయ్యాయి. తర్వాత వివిధ విలువలతో మరిన్ని నోట్లు కూడా విడుదల చేశారు. ఉస్మానియా సిక్కా యొక్క ఒక ప్రత్యేక లక్షణమేమిటంటే దానిపై నోటు విలువను ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ మరియు కన్నడ అనే 5 భాషల్లో నమోదు చేసేవారు. భారత ఉపఖండంలో ఇలాంటి ఉదాహరణలు చాలా అరుదుగా కనిపిస్తాయి. 1942లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ స్థాపించబడింది. దీనికి కరెన్సీని జారీ చేయడం మరియు రాష్ట్ర బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వహించడం వంటి బాధ్యతలు అప్పగించారు. తరువాత ఇదే సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో ప్రసిద్ధి చెందింది. 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అయినప్పటికీ కొన్ని సంవత్సరాల పాటు ఉస్మానియా సిక్కా చట్టబద్ధమైన కరెన్సీగా చలామణిలో కొనసాగింది. 1950లో భారత రూపాయి మరియు ఉస్మానియా సిక్కా రెండూ ఒకేసారి ఉపయోగించబడ్డాయి. తర్వాత ప్రభుత్వం దశలవారీగా ఉస్మానియా కరెన్సీని వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది మరియు 30 జూన్ 1959న దీనిని పూర్తిగా రద్దు చేసింది. ఉస్మానియా సిక్కా కేవలం లావాదేవీల సాధనం మాత్రమే కాదు, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రం యొక్క ఆర్థిక శక్తి, ఆర్థిక క్రమశిక్షణ మరియు సాంస్కృతిక గుర్తింపుకు కూడా ఒక చిహ్నంగా ఉండేది. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ పరిశోధకులు మరియు కలెక్టర్లు దీనిని భారత ఉపఖండంలోని ప్రత్యేకమైన చారిత్రక కరెన్సీలలో ఒకటిగా పరిగణిస్తున్నారు.
మీరెప్పుడైనా చార్మినార్, గోల్కొండ లేదా ఏదైనా మ్యూజియంలో ఉస్మానియా సిక్కాకు చెందిన పాత నోటు లేదా నాణెం చూసినప్పుడు గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక పాత కరెన్సీ కాదు, ఆ కాలానికి చెందిన ఒక గుర్తు. ఆ సమయంలో హైదరాబాదుకు తన సొంత ఆర్థిక గుర్తింపు, తన సొంత బ్యాంకు మరియు తన సొంత ప్రత్యేక కరెన్సీ వ్యవస్థ ఉండేది. ప్రేక్షకులారా, మీకు డెక్కన్ డైరీస్ ఈ ఎపిసోడ్ నచ్చితే వీడియోను లైక్ చెయ్యండి, మీ స్నేహితులతో షేర్ చెయ్యండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి ఎపిసోడ్లో దక్కన్ చరిత్రలోని మరో ఆసక్తికరమైన అధ్యాయాన్ని తీసుకుని మీ ముందుకు వస్తాము.